హలో, చెప్పండి గుడ్ మేడం. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీకు బిజినెస్ ఏమైనా ఉందా సార్ మీకు? బిజినెస్ ఉందిగా మేడం. ఏం బిజినెస్ సార్? ట్రావెల్స్ ఉంది. ఓకే. సో దానికి సంబంధించింది మేము కొన్ని సర్వీస్ చేస్తాము. ఓకే. వెబ్సైట్, డిజిటల్ మార్కెటింగ్, విజిటింగ్ కార్డ్ డిజైన్, బ్రోచర్, మెనూ కార్డ్, మొబైల్ యాప్, సాఫ్ట్వేర్, యాప్ రన్ చేస్తాం, లోగో డిజైన్ కూడా చేస్తాం. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా సార్? నెక్స్ట్ బర్రెల ఫామ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము. పెట్టండి అయితే. బర్రెల ఫామ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము. దానికి ఏమైనా అవసరం ఉంటుందా ఇట్లాంటిది? సరే అంతా తెలియదండి నాకు. అంటే డైరీ ఫామ్ అంటారా అనుకుంటా మేడం. డైరీ ఫామ్ అయితే ఉంటుంది. ఒక 150 బర్రెలు తీసుకుంటాము. తీసుకోండి. దాని తర్వాత బర్రెలతో పాటు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది గాడిద పాలు బాగా తీసుకుంటారంటగా మేడం బయట. ఏం తీసుకుంటారు సార్? గాడిద పాలు బాగా డిమాండ్ ఉందంట కదా బయట. ఏమో తెలియదు సార్. నిజం మేడం. అది ఏది అస్తమాకి, దాని తర్వాత ఏమో 3-4 రోగాలు ఉంటాయంట. వాటిని తగ్గించడానికి గాడిద పాలు మంచిది అని చెప్పేసి అంటున్నారు. లీటరు 500-1000 రూపాయల దాకా ఉంటుందంట మేడం. ఏమో సార్, నాకైతే తెలియదు. అది పెట్టుకుంటే మంచిది అంటున్నారు. మరి బర్రెలు పెడదామా గాడిదలు తీసుకుందామా అర్థం కావట్లేదు మాకు. ఏమైనా తీసుకోండి సార్. అయితే మరి లోన్ ఏమైనా దొరికిద్దా మేడం మన దగ్గర ఏమైనా? లోన్ ఉండదండి. ఓకే. ఎక్కడ మీరు? ప్రవీణ్ గారేనా మాట్లాడేది? అవును మేడం, ప్రవీణ్ మాట్లాడేది. ఎక్కడ మీరు? ఖమ్మం ఐడియా ఉందా మేడం? ఖమ్మం. ఖమ్మం. మీరు ఎక్కడ నుండి మేడం? ఖమ్మం నుంచే. ఖమ్మంలో ఎక్కడ మీరు? ఓ సూపర్. ఖమ్మమేనా? ఓకే. ఖమ్మంలో గట్టే సెంటర్ మేడం. ఓకే. కానీ అది గాడిదలైనా బర్రెలైనా ఇక్కడ కాదు పెట్టేది, బయట పెడతాం. సిటీలో బయట అయినా పెట్టండి. అంటే సిటీలో అంత ప్లేస్ ఉండదుగా మేడం. సార్ అది మీ ఇష్టం. కాకపోతే మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, చేయిస్తాను వర్క్. ఓకే. అంటే ఇప్పుడు ఈ రెండింటికి ఏమంటారు వాటిని, మీరు ఏమేమి చేస్తారు? వెబ్సైట్ చేస్తాం. వెబ్సైట్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. ఓకే. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? అంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెట్ అని విన్నాను. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఇక మా పాలు ఏమైనా అమ్ముకోవచ్చు మీ ద్వారా? అయ్యో, ఒకతనేమో బర్రె పాలంటారు, ఒకతనేమో పాలు చెప్పాలంటున్నారు. నాతో ఆడుకుంటున్నారా మీరు? ఆడుకునేంత టైం ఆడదు మేడం మాది. మేము అసలు అదే సరిపోతుంది. మేము ప్లేస్ చూడడము, ఆ షెడ్లు వేయడము, యాడ్ నుండి దేవాలి ఏంది, అసలు దీనికే తీరికుండదు మాకు. ఇక ఆడుకునేంత టైం ఉందంటారా? అయ్యో, బాగా మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు మేడం. మీరు బాగా మాట్లాడుతున్నారు అనుకున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు మెచ్చుకున్నట్టు ఇక మా కస్టమర్లు అందరూ కూడా అంతే మెచ్చుకుంటే 150 కాస్త 300 చేసేస్తాయి ఇక అదే బర్రెలు. ఎంతైనా చేస్తుంది, తీసుకోండి. నాకెందుకు సార్, మీరు కావాలంటే వర్క్ అయినా చేసుకుంటాను. అంటే ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీరు మెచ్చుకున్నారు అంటే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, దానికనే నేను ఇక అరే ఓకే ఒక సరే మేడమో కస్టమరో ఎవరైనా కావచ్చు, కానీ ఒక్కళ్ళని కొంచెం నేను ఏమంటారు దాన్ని కొంచెం ఇంప్రెస్ చేసేలాగా ఉన్నాను అంటే మేబీ అది సక్సెస్ అయినట్టే. నేను తప్పకుండా మేడం. మీ ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతా. నిజం మేడం, నిజంగానే. మీరు అసలు అంటే తెలియదు అనుకుంటా, నాకు తెలిసి మీకు. ఒక్కసారి మీరు యూట్యూబ్లో పోయి బఫెల్లో మిల్క్ డిమాండ్ అని కొట్టండి, అసలు ఎగబడతారు. సార్ మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా చెప్పండి ఫస్ట్. అసలు మీరు ఇప్పుడు చెప్తే నమ్మట్లేదులే, కానీ కరెక్ట్గా మాకు ఈ ఆలోచన అంటే ఫామ్ పెట్టే ఆలోచన ఉన్నప్పుడే మీరు ఫోన్ చేయడం నిజంగా మా అదృష్టం అనుకోవాలి. అసలు దేవత అనుకోవాలి. ఇవాళ సాటర్డే మీరు మా దృష్టిలో ఇక వద్దులేండి, దయ్యం అనుకోండి. ఇక లేదు దయ్యం కాదు, దేవతే అనుకుంటున్నాను. దానికి తోడు పెట్టక ముందే మీరు బ్లెస్సింగ్ ఇచ్చారు కాబట్టి అది పెట్టిన తర్వాత ఇక అల్టిమేట్ అది తెలంగాణలో మా ఫామే తోపు అనుకోవాలి. తెలంగాణ ఎందుకు, ఇండియా మొత్తం అనుకోండి. ఇండియా మొత్తం. మంచి ఆలోచన, ఇది మంచి సజెషన్. నెక్స్ట్ది విజయవాడలో పెడదాం, 150 కాస్త 200తో. 1000 పెట్టుకోండి. ఇంకా ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని? 1000 పెట్టడానికి ఉండాలి కదా మేడం, బడ్జెట్ లేదు కదా.
మాది మా తమ్ముడు ఇద్దరి కిడ్నీలు అమ్మాలి 1000 పెట్టాలంటే. అందుకే పక్కన చెప్తున్నారు కదా ఇద్దరు కలిసి నీకు. అంటే వాడు కూడా 150 తీసుకుంటా అంటాడు. మీరు ఎట్లాగో 150 తీసుకుంటున్నావు కన్నా ఇక నాది కూడా కలిపే పెట్టేద్దాం 300 అంటాడు. కానీ ఇప్పుడు మీరు అన్నారు 1000 తీసుకోండి అన్నారు కాబట్టి ఇక కుదరదులేరా ఇద్దరు కిడ్నీలు అమ్మేద్దాం అంటున్నా. అవును, ఎట్లాగో మీరు డిజిటల్ మార్కెట్ చేస్తున్నారు కదా మేడం, ఇట్లా మరి కిడ్నీలు తీసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే చూడరాదండి. దానికి కూడా మెచ్చుకుంటాం, మరి డబ్బులు ఇవ్వండి, పేమెంట్ చేయండి, చేపిస్తాం. పేమెంట్ చేద్దాము. ఇక ఎట్లాగో మళ్ళీ మేము ఎత్తుక్కోవడం కూడా కష్టమే, బయట కస్టమర్లు దొరకరు మాకు. అయితే పేమెంట్ చేయండి ఒక 1 lakh. దేనికి? కిడ్నీలు అమ్మేయడానికి 1 lakh? అవును. అంటే ఎట్లా రిజిస్ట్రేషన్ ఫీజా ఇది? ఫీజు. మీ ఫీజా? సరే మేడం, ఎట్లా గూగుల్ పేనా ఫోన్ పేనా ఆఫీస్కి వచ్చి కట్టాలా? మీరు ఆఫీస్కి వచ్చినా ఏం కాదు, గూగుల్ పే ఫోన్ పే చేసినా ఏం కాదు, చేయండి. అంటే ఎంత పడవచ్చు? ఇప్పుడు నా వయసు వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటుంది, తమ్ముడిది 24. మార్కెట్లో ఎంత నడుస్తుంది ఇప్పుడు? సార్ మీరు ఫోన్ పని చేస్తారా అప్పుడు? నిజం మేడం, ఎంత పడుతుందో తెలిస్తే ఇక దాన్ని బట్టి మేము కూడా ప్లాన్ చేసుకుంటాం మేడం. సోది పెట్టకండి, మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, లేకపోతే ఫోన్ కట్ చేయండి. ఇంతసేపటి నుండి మాట్లాడుతున్నాము, నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. సోది మాట్లాడిన అనిపిస్తుంది అసలు మీకు? అనిపిస్తుంది నాకు. ముగ్గురు కలిసి నాకు ఆడుకుంటున్నారని తెలుస్తుంది. అవ్వా, అసలు కావాలంటే మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు, ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. దానికి తోడు అన్నీ చెప్పేది నిజాలే. బర్రెలు సరే, బఫేలో ఫామ్ అన్నాను నేను, అది కూడా నిజమే. దాని తర్వాత కిడ్నీలు మొన్న ఎక్కడ శ్రీలంక నుండి ఎక్కడికో వచ్చి అమ్మించిండంట, అది కూడా నిజమే మేడం. చెప్పిన 3 కూడా 100% నిజాలు. అవునా కాదా? మీరు ఒకసారి క్లారిటీ తీసుకొని దాని తర్వాత ఫోన్ చేయండి మీరు. నాకేం అవసరం లేదండి. ఒక ఆయన అయితే మొన్న ఉత్తరప్రదేశ్లో అంట, వాళ్ళ ఆమెని ఏదో జ్వరం వస్తుందో కడుపులో నొప్పి లేస్తుందని తీసుకుపోయిండంట మేడం. తీసుకుపోయి హాస్పిటల్లో ఆవిడకి మత్తు మంది ఇచ్చి ఆవిడకి తెలియకుండానే కిడ్నీ అమ్మేసిండంట వాళ్ళ వైఫ్ది. అయితే మీరు కూడా అలా చేస్తారేమో, జాగ్రత్త అండి. లేదు, నేను పెళ్లి చేసుకోలేదు, మా ఆవిడ లేదు, ఆవిడ కిడ్నీ అమ్మడానికి కూడా ఆస్కారం లేదు. మీరు అమ్మేస్తారేమో. అవును, నాది ఎవరైనా అమ్ముతారేమో అని డౌట్ ఉంటుంది, అందుకనే ఇక రాత్రులు పడుకోను నేను అసలు. మీరెందుకు, మీరే ఒకళ్ళు అమ్మేలాగా ఉన్నారు, పులిహార కలుపుతున్నారు బాగా. పులిహార అంటే ఏందో తెలుసా మేడం?